నీ జీవితంలో నీ నేలుబడి చేస్తున్న పాపాన్ని నిర్మూలన చేసే విషయంలో సమూల సంహారం జరగాలి. కొంత చంపి కొంత బ్రతకనిచ్చావా ప్రమాదం. పరిపూర్ణంగా నిర్మూలన చేయాలి. దుష్టుడు మనలను ముట్టకుండా ఉండాలంటే వాడిని పరిపూర్ణంగా వాడి కార్యాలను మనం పరిపూర్ణంగా నిర్మూలన చేసేవారిగా ఉండాలి. కొంత మిగిల్చి కొంత చంపేమా ప్రమాదం. కొంత చంపి మరి కొంత బ్రతికించామా, ఆ బ్రతికించిన కొంచెమే మన జీవితంలో చెలగాటం ఆడతాం. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. తమ్ముడు, వ్యభిచారపు దురాత్మ ఉండేది, నిర్మూలన చేసావు. అబద్ధాలు నిర్మూలన చేసావా? సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూసేది నిర్మూలన చేసావు. సెల్ ఫోన్లో చూసేది నిర్మూలన చేసావా? శరీరంతో పాపం చేసేది నువ్వు నిర్మూలన చేసావు. చూపుతో ఆలోచనతో చేసే పాపాన్ని నిర్మూలన చేయగలిగేవా? దేవుడి స్థలంలో మాట్లాడుతూ అంటాడు, నీవు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెం కూడా కనపడకూడదు, కొంచెం కూడా కనపడకూడదు. నేనంట, దైవజనమ, ప్రభువుని నమ్ముకున్న ఆయన పిల్లలైన మనం ఉన్నాం కదా, 90% మంచి లక్షణాలు నీలో ఉన్నాయి. ఓ 10% మాత్రం నిర్మూలన చేయవలసినవి ఇంకా మన లోపల ఉన్నాయి. ఇప్పుడు దేవుడు 90% బాగానే ఉంది బిడ్డ, ఏం పర్వాలేదు, 90% బిడ్డ బాగున్నాడు పర్వాలేదు అని 90%తో సంతోషపడే దేవుడు కాదు. ఆయన అంటాడు, నేను పరిపూర్ణుని గనక మీరు పరిపూర్ణులు కావాలి, 100కు 100 పాళ్ళు మీరు విజయాన్ని సాధించాలి. అయ్యా, విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి? నిర్మూలన చేయవలసిన దానిలో కోపం నిర్మూలన చేయాలి, గర్విష్టి మనస్తత్వం నిర్మూలన చేయాలి, లోబడని తనం నిర్మూలన చేయాలి, గయ్యాలితనం నిర్మూలన చేయాలి, ఓర్పు లేని స్వభావం నిర్మూలన చేయాలి. దేవునికి అయిష్టమైనవి నిర్మూలన చేయవలసిన ఏవైతే ఉన్నాయో కొంచెం కూడా నీ యొద్ద ఉంచుకోకుండా నువ్వు సమూలంగా నిర్మూలన చేస్తే నేను కరుణించును గాక, నీ మీద నుండి తన కోపాగ్ని మళ్లించును గాక, నేను కనికరించును గాక, విస్తరింపచేయును గాక, నీ పితరుల కంటే నేను ఎక్కువగా హెచ్చించును గాక. చెబుతాం గట్టిగా ఆమేన్. అండి, దేవునికి అయిష్టమైనవి ఇంకొంచెం ఏమి నీలో మిగిలాయో ఒకసారి ఆలోచించు. దేవునికి దుఃఖాన్ని తెప్పించేవి కొంచెమే, కొంచెమే అంటాడు కదా, పులిసిన పిండి కొంచెమైనా మొద్దంతా నీ భక్తి జీవితాన్ని పాడు చేసేది ఆ కొంచెమే. చాలా విషయాల్లో నువ్వు మంచోడివి, ఆ కొంచెమే నీ భక్తిని పాడు చేస్తుంది. ఈరోజు దేవుడు అంటాడు, నీ బ్రతుకులు నేను రక్షకుడిగా ప్రత్యక్షమగునట్లు, సాతాను నేను భక్షించే నిర్మూలకుడిగా నేను ప్రత్యక్షమగునట్లుగా కొంచెం కూడా నీలో మిగలకుండా ప్రతి పాపాన్ని పరిపూర్ణంగా నిర్మూలన చేయదువుగాక.